హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం హోండా మొబిలియో అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను నా కార్ బజార్లో అయితే ఉన్నానండి. దాదాపుగా 20 కార్లు అయితే సేలింగ్ అయితే ఉన్నాయి. బయట కస్టమర్స్ దగ్గర ఇంకా 20 అయితే ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఏ కారు కావాలన్నా, తెలంగాణ కారు, ఆంధ్ర కారు, ఏ కారు కావాలన్నా కూడా మాకు కాల్ చేయొచ్చు. చిన్న కార్ నుంచి పెద్ద కార్ దాకా కూడా ఏ కార్ అయినా ఇప్పిస్తామండి. అలాగే అదర్ స్టేట్ కార్లు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీకు ప్రీమియం కార్లు కానీ, అలాగే అక్కడ కూడా ఏ కంపెనీ కార్లు కావాలన్నా కూడా ఇప్పించడం అయితే జరిగిద్దండి. ప్రస్తుతానికి ఈ కార్ అయితే హర్యానా కారు, తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ M&M కార్స్లో అయితే ఉంది. మీరు కారు కావాలంటే ఇక్కడికి వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది. ఇది హర్యానా కారు కాబట్టి ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతే కార్ మీ చేతికి అయితే ఇవ్వడం అయితే జరిగిద్దండి. ఇంకొకటి, అలాగే మీరు ఎవరైనా కార్స్ అమ్ముకోవాలనుకుంటే మాత్రం మా కార్ బజార్కి తెచ్చి పెడితే మాత్రం మనం వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో పెట్టి కార్ అమ్మి కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హోండా మొబిలియో RS స్పోర్ట్స్ వర్షన్ అండి. ఫ్రెండ్స్, RS స్పోర్ట్స్ వర్షన్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 2015లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. ఈ కార్ RC వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,14,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. 1,14,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి. ఈ కార్ ప్రస్తుతానికి ఖమ్మంలో అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, NOC ఇస్తానండి. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదండి. 100కి 80% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% అయితే ఉంది. అలాగే డైమండ్ కట్ ఎలై వీల్ అయితే ఉందండి. ఈ కార్కి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద 18 నుంచి 20 దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది. మంచి మైలేజ్ అయితే వస్తుంది. మంచి రేట్లో అయితే ఉందండి. అలాగే 7 సీటర్ కార్ ఈ కార్ చూసుకున్నట్లయితే. ఫ్రెండ్స్, అలాగే ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో అయితే ఉందండి. రియర్ AC వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. ఫ్లిప్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 80 నుంచి 90% సీట్ కవర్స్, 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి. ఒకటి 2 చోట్ల లైట్గా వత్తకపోయిన గీతలు అయితే ఉన్నాయండి. హెవీ కాదు, నార్మల్గా అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్లో ఉన్నటువంటి 4, రైట్లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే యాప్రాన్స్ విషయంలో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి. డోర్కి వచ్చే లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ వస్తుంది. ఈ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే క్యారియర్ కూడా అయితే ఉందండి. ఇది కూడా కారుతో పాటు కొన్న వాళ్ళకైతే ఇచ్చేయడం అయితే జరిగిద్దండి. ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు. మీరు ఎవరైతే కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 4,85,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 4,85,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, హోండా మొబిలియో RS వర్షన్ అండి. ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవండి. దాదాపుగా 100కి 80 నుంచి 90% ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. మైనర్గా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. ఇక సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత కామన్ అండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే డైమండ్ కట్ ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, దగ్గరగా చూడొచ్చండి.
చిన్న చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా అయితే ఉన్నాయి, అయితే కామన్ అండి. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% మధ్యలో టైర్ అయితే ఉంది. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే స్పాయిలర్ కూడా అయితే ఉందండి. చూడొచ్చు స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే లగేజ్ క్యారియర్ కూడా అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. నార్మల్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, అవి అయితే కామన్గా. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా ఫ్రంట్ టైరు చూడొచ్చు 100కి 90 నుంచి 100% టైర్ అయితే ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ అయితే ఉందండి. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇక కారు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,14,438 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. స్టీరింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి. ఈ సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. స్క్రీన్కు మీరు ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు, నావిగేషన్ వస్తుంది, యూట్యూబ్ వస్తుంది. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. 1 నుంచి 5 దాకా ఎటువంటి షిఫ్టింగ్లో నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి 100కి దాదాపుగా 80 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే హామ్ రెస్ట్ ఉంది. డోరు చూడొచ్చు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూడొచ్చండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎటువంటి బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి. బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి. కిరాయిలకు కూడా వాడుకోవచ్చు ఈ కార్ని, చాలా బాగుంటుంది. అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ టైర్ ఒక 50% అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. యాక్సిలరేటర్ ఒకసారి ఈ ఇంజన్ ఆప్ ఒకసారి చూడొచ్చండి. బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఒకసారి మళ్ళీ ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. తీసుకొని దాదాపుగా నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే హోండా మొబిలియో RS స్పోర్ట్స్ వర్షన్ అండి. ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్. 1,14,000 తిరిగింది. సింగిల్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 4,85,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.